సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరం. అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవం ఉంటుందని దేవుడు సెలవిచ్చిండు. అంటే ఉప్పు ఉన్న గుణం ఏంటంటే కలిసిపోతుంది. చెప్పండి, ఉప్పు ఏమైపోతుంది? కలిసిపోతుంది. అది కారంలో కలిసిపోతుంది, అది చికెన్ ముక్కలో కలిసిపోతుంది, అది కరివేపాకులో కలిసిపోతుంది. చూడండి, ఉప్పు నూనెలో కలిసిపోతుంది, నీళ్ళలో కలిసిపోతుంది, నువ్వు వేసిన జీలకర్రలో కలిసిపోతుంది. ఆ కూరలో ఏమేమైతే ఆకులు వేస్తావో ఆ ఆకులన్నిట్లో ఏం కలిసిపోతుంది? చెప్పండి చెప్పండి, ఏం కలుస్తుంది? ఉప్పు కలుస్తుంది. సంఘానికి వచ్చిన తర్వాత నీకంటూ ఇక అసూయ ఉండకూడదు అన్న చెప్పాడు. అసూయ నీలో ఉంటే ఆ అసూయ నిన్ను కలవనీయది.